ఈ రోజు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం గైస్. దేవుడు విత్ టెక్నాలజీ. ఒకప్పుడు మన జీవితం మొత్తం దేవుడి మీద ఆధారపడింది, కానీ ఈ జనరేషన్ ఫోన్, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా డిపెండ్ అయింది. ఇప్పుడు మనకి అసలు అవసరం ఏంటి? దేవుడా, టెక్నాలజీనా? లేకుంటే ఇద్దరు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారా? ఈ వీడియోలో మనం దేవుడికి మరియు టెక్నాలజీకి డిఫరెన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన పూర్వీకులు రోజు దేవుని పూజించేవాళ్ళు, దేవాలయాలు కట్టేవాళ్ళు, భగవద్గీత, వేదాలు చదివేవాళ్ళు. అప్పుడు టెక్నాలజీ ఏమీ లేని రోజులు అవి, కానీ మనిషి మనశ్శాంతిగా జీవించేవాడు. దేవుడు అంటే భయం కాదు, శ్రద్ధ, భక్తి, నమ్మకం ఉండేది. మనల్ని ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే భావన ఒక రకమైన నియంత్రణను కలిగించేది. ఈ నమ్మకమే చిత్తశుద్ధి, ధైర్యం, దిక్కు కలిగించింది. ఇప్పుడేమైంది? మన చేతిలో మొబైల్ ఉంది, ఇంట్లో అలెక్సా ఉంది, ఏఐతో మాట్లాడుతున్నాం. ఒక నిమిషంలో మనం అమెరికాలో ఉన్న మనిషితో వీడియో కాల్ చేయగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో హ్యూమన్ బ్రెయిన్ కూడా హ్యాక్ చేయగల టెక్నాలజీ వస్తుంది. కానీ మార్పులు తెచ్చే టెక్నాలజీ మనం భయపడాలా లేకుంటే ఆదరించాలా? ఇది మానవుడు సృష్టించిన ఒక అద్భుతం, కానీ మనశ్శాంతి, బలహీనతకు ఇది పరిష్కారం కాదేమో. ఇది దేవుడి విష్ టెక్నాలజీ యుద్ధం కాదు, ఇది ఇద్దరు కలిసి మన జీవితం ఎలా బెటర్ చేయగలరో తెలుసుకునే సమయం. పరమశివునికి భక్తులందరూ ఆన్లైన్ లో పూజలు చేయడం చూస్తున్నాం. టెంపుల్ కి QR కోడ్ పేమెంట్లు వచ్చాయి. ఎక్స్ట్రీమ్ గ్రోత్ కావాలంటే యూట్యూబ్ లో సద్గురు వీడియోలు చూస్తున్నాం. అంటే గాడ్ కి కూడా టెక్నాలజీ సహాయం అవసరం అనిపిస్తుందేమో. నిజంగా చూస్తే మనం దేవుని ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకంటే కొన్ని విషయాలు టెక్నాలజీ కూడా చెప్పలేకపోతుంది. డాక్టర్ కంటే ఒక అమ్మ భగవంతుడిని కోరే శక్తి చాలా స్ట్రాంగ్, కానీ అదే నమ్మకాన్ని ఏకపక్షంగా నమ్మడం వల్ల కొన్నిసార్లు మూఢనమ్మకాలుగా మారిపోతుంది. టెక్నాలజీని పూర్తిగా నమ్మడం వల్ల మనుషుల మధ్య రిలేషన్లు అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నడవడానికి గాడ్ ఓ దారి చూపిస్తాడు, ఆ దారి వెళ్తేనే జ్ఞానం వల్ల మనం గమ్యం చేరుతాం. నిజం చెప్పాలంటే నేను టెక్నాలజీని బాగా ఇష్టపడతాను, మరోవైపు దేవుడి పైన నమ్మకం ఉంది. ఇద్దరిని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయగలిగితేనే నిజమైన విజయం ఉంటుంది. ఒక్క టెక్నాలజీతో మనిషి బతికేస్తాడు, కానీ ఒక నిజమైన నమ్మకంతోనే మనిషి జీవిస్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ జనరేషన్ గాడ్ని మర్చిపోయిందా, లేదా టెక్నాలజీ వల్ల మనల్ని మనమే మర్చిపోతున్నామా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.